ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి. మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎందుకు? ఏమని ప్రార్థన చేయాలంటే, యేసుక్రీస్తే మనకు మధ్యవర్తిగా, మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు అనే సత్యము వారు కూడా ఎరుగునట్లుగా ప్రార్థన చేయాలి. వారు మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఒక మనిషి యేసుక్రీస్తు ఎవరో ఎరిగి ఉంటాడో అప్పుడు ఆ మనిషిలో దీనత్వము, ఆ మనిషిలో నూతన స్వభావము, ఆ మనిషిలో మృదుత్వము, ఆ మనిషిలో క్షమాపణ గుణము, ఆ మనిషిలో ప్రేమ పెళ్ళుపిక్కుతూ ఉంటుంది. అప్పుడే సమాధానం, ఆ మనిషి సమాధానంగా ఉంటాడు, మనం కూడా సమాధానంగా ఉండగలం. ఈ అజ్ఞానంతో మనుషులు నిండి ఉన్నంత కాలము, ఈ అవివేకంతో మూర్ఖంగా మనుషుడు బ్రతికినంత కాలం మన చుట్టుపక్కల వాళ్ళు మనకి